రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను. తాను డాక్టర్, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు డాక్టర్ రాజేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నా నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగిందో మీరు అందరూ చూస్తే ఒక అశేష జనవాహిని ఈరోజు మాతో పాటు వచ్చి మమ్మల్ని ఒక ర్యాలీగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అలాగే 4 మండలాల నుండి ప్రజలు, మహిళలు అందరూ కూడాను మాతో పాటుగా వచ్చి మా నాయకులు అందరితోనూ వచ్చి ఈరోజు దిగ్విజయంగా ఈరోజు నామినేషన్ ప్రోగ్రామ్ను చేయడం జరిగింది. అలానే టౌన్ నుండి కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి ప్రజలు చేరుకున్నారు. నాయకులు, ప్రజలు అందరితో పాటుగా ఈరోజు నా నామినేషన్ ప్రక్రియ అనేది విజయానికి దిక్సూచిగా జరిగింది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. మీరు చూస్తే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత అభిమానం ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది ఈరోజు నామినేషన్తో ఈరోజు ఇదంతా కూడా మనం చూడగలిగాము. అలానే నాకు ఎటువంటి అపనమ్మకం లేదు. ఇక్కడ రాజా మనదే, అక్కడ రాష్ట్రం మనదే, వైఎస్ఆర్ ప్రభుత్వం రాబోతుంది. ఇక్కడ రాజాను కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలుచుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ నామినేషన్ ప్రక్రియకి వచ్చిన పెద్దలందరికీ కూడాను, మీడియా మిత్రులందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను. తాను డాక్టర్, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు డాక్టర్ రాజేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఇక్కడ చూస్తే మొత్తం రోడ్లన్నీ కూడాను ప్రజలతో కిక్కిరిసిపోయి చివరికి అసలు ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు.
అలానే మా నాయకులందరూ కూడాను దీనికి హాజరయ్యి ఈ ప్రజలందరూ కూడాను దీనికి విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటిసారిగా మీకు సీట్ కూడా ఆ విషయంలో మీకు ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నాకు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇంత బాధ్యతను అప్పచెప్పారు. ఖచ్చితంగా ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నామినేషన్ జనసంద్రం భారీగా వచ్చారు, మీ విజయానికి ఎలా దోహదపడుతుంది? ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన ప్రజలను చూస్తే అందరూ కూడాను చివరి వరకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం అందరూ మాతో పాటు వచ్చి ఉత్సాహంగా కేరింతలు కొడుతూ వాళ్ళ కళల్లో ఆనందం అంతా చూడగలిగాము. ఇది మాకు చాలా బలాన్ని ఇచ్చింది. మేము రానున్న రోజుల్లో అత్యధిక మెజారిటీతో రాజాం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతున్నాను చెప్పడానికి ఇది ఒక దిక్సూచిగా నేను అభివర్ణిస్తాను. ఈరోజు నామినేషన్ ప్రక్రియ భాగంగా తలే రాజేష్ గారు నామినేషన్ వేయడం జరిగింది. భారీ జన సందోహంతో భారీ ర్యాలీగా వస్తూ నామినేషన్ వేయడం జరిగింది. ఈ విషయంలో చాలా